హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడవారికి వంటింటితో మంచి అనుబంధం ఉంటుంది. తన కుటుంబం కోసం వంటింటి చిట్కాలతో అనేక రకాల వంటలు చేస్తూ ఉంటారు. అయితే వంటకాలే ఒక్కోసారి ప్రజా అభిమానం పొందుతాయి. ఆ కోవాలోకే కృష్ణా జిల్లాలోని మల్లవల్లిక కాజా పద్మావతి వస్తారు. సంకల్పం ఉండాలే కానీ వయసు అడ్డు కాదని చెప్పడానికి పద్మావతి ఉదాహరణగా నిలుస్తారు. తన ఇంట్లో వారి ఆరోగ్యం కోసం వివిధ రకాల దినుసులతో రాగి మాల్ట్ తయారు చేశారు. అది మంచి ఫలితం ఇవ్వడంతో ఇతరులకి అందించాలనుకున్నారు. ఇక చుట్టుపక్కల వారికి రాగి మాల్ట్ అందించడంతో అనూహ్య స్పందన వచ్చింది. ఇక దీంతో ఆమె పరిసర ప్రాంతాల్లోని కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు ఉత్పత్తి చేశారు. అలా ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సూర్య హోమ్ ఫుడ్స్ పేరుతో 2005లో కేవలం 11,000 రూపాయలతో కంపెనీ పెట్టారు. తొలుత ఆ చిరుధాన్యాలపైనే దృష్టి పెట్టిన ఆమె తరువాత డ్రై ఫ్రూట్స్ సహా 15 రకాల పొడులు తయారు చేశారు. తులసి, మునగ, అరటి, పుదీనా, దోసకాయ, సొంటిలతో కార పొడులను చేస్తూ నెలకు సుమారు 10 టన్నుల వరకు విక్రయిస్తూ ఉన్నారు. కరోనా లాక్డౌన్ ఆమె వ్యాపారానికి బాగా సాయపడింది. ఆ సమయంలో ఇమ్యూనిటీ మీద దృష్టి పెట్టిన ప్రజలు తృణధాన్యాలు, సోయా వంటి వాటిపై ఆధారపడ్డారు. అలా పద్మావతి ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. ఇక తన పిల్లల ఆరోగ్యం కోసం పాటించిన ఈ ఇంటి చిట్కాలతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పద్మావతి గారు. ఇక ప్రభుత్వ సహకారంతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమని ఏర్పాటు చేసుకున్నారు. 6 వయసులో ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న కాజా పద్మావతి గారు ఇవాళ వైకే టీవీ స్టూడియోస్కి విచ్చేశారు. మేడం నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. మేడం చూసుకున్నట్లయితే నిజంగా అంటే ఒక స్త్రీ రూపానికి ఒక గొప్ప అర్థాన్ని చెప్పారు. మీ కుటుంబం గురించి మాకు కొంచెం వివరించండి. మా వారు ఇంజనీరు. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. ఇద్దరు యుఎస్లో సెటిల్ అయ్యారు. ఒకళ్ళు సాఫ్ట్వేరు, ఒకళ్ళేమో మెడికల్ ఫీల్డ్. ఇద్దరు యుఎస్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. నేను మా వారు కలిసి ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం. ఇక మీ కుటుంబం నుంచి మీకు చూసుకున్నట్లయితే ఎలాంటి సాయం అందుతుందండి? అన్ని రకాలుగా అంటే హార్డ్ వర్క్ మనం అన్నీ చేస్తా అంటే మన వెనకమాల వాళ్ళు చేసే సపోర్ట్ కూడా బాగుంటుందమ్మా. ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా బాగా ఉంది నా పిల్లలది. కానీ నా పిల్లలు చిన్న పిల్లప్పుడు ఏమీ లేని దాన్ని నేను అసలు ఆయన జీతం మీద నా భర్తకు 1300 జీతంలో నాకు పాప పుట్టింది, 2000 జీతంలో బాబు పుట్టాడు. అలాంటి వాళ్ళం మేము, అంత తక్కువ వాళ్ళం. అలా పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల హెల్త్ కోసం అసలు ఈ హెల్త్ ప్రోడక్ట్ తయారు చేయటం మొదలుపెట్టాను. వాళ్ళ హెల్త్ చూసి వాళ్ళ ఇది చూసి అందరూ నన్ను కోఆపరేట్ చేయబట్టి నేను ఇవాళ ఈ ప్రోడక్ట్ తయారు చేయగలుగుతున్నాను. అన్నీ మిల్లెట్స్, గ్రెయిన్స్, సిరల్స్ ప్రోడక్ట్సే, అన్నీ హెర్బల్ ప్రోడక్ట్సే. ఏ హెల్త్ కావాలన్నా, ఏ హెల్త్గా లేడీ వాడుకోవాలన్నా నా దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్. నా ఫ్యామిలీ మంచి సపోర్ట్ నాకు. పిల్లలు ఫస్ట్లో బాగా ఆర్థిక ఇబ్బందులు పడ్డా, చదువులు పిల్లల వల్ల. కానీ పిల్లలు సెటిల్ అయిపోయినాక బాగుంది. ఎందరో గృహిణులు వ్యాపారంలోకి రావాలని ఆలోచిస్తూ ఉంటారు. వారికి ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? ఏం చేసినా న్యాయంగా, ధర్మంగా, బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఏ పని చేసినా సక్సెస్ అవుతామనటంలో నేనేనమ్మా. నేను 1100తో స్టార్ట్ చేశాను. 11,000 కూడా కాదు. కాకపోతే అట్లా మరీ బాగోదని ఇలా ఉన్నాయన్నా కానీ 1100తో స్టార్ట్ చేశాను. ఇవాళ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే ఆ హ్యాపీ ఎలా అంటే డబ్బులు హ్యాపీ కన్నా అందరికీ మొత్తం ఇండియా మొత్తం ప్లస్ అమెరికా, ఆస్ట్రేలియా వీటి అందరికీ హెల్త్ ప్రోడక్ట్స్ సప్లై చేయగలుగుతున్నాను, ఇవ్వగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. ఆనందం వర్ణనాతీతం. ఈ కరోనా టైంలో అయితే మాత్రం కరోనా పేషెంట్లు నా ప్రోడక్ట్స్ వాడి వాళ్ళు పొందిన ఆరోగ్యం, వాళ్ళు రికవరీ, కరోనా వచ్చి నాకు వచ్చిన రికవరీ చూసి నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నాకు కోట్ల విలువైనవి. అన్ని ప్రోడక్ట్స్ కూడా స్ప్రౌట్స్ చేసి సోలార్ డ్రైయర్స్లో ఎండబెట్టి
వాటిని ఒక రేషియోలో కలిపి తయారు చేస్తాను నేను. అసలు వంటింటి చిట్కాతోటి నిజంగా రాగి మాల్ తయారు చేయాలని ఎలా అనిపించిందమ్మా మీకు? ఎందుకు అనిపించిందంటే నేను 5 feet హైట్ ఉంటా. నా పిల్లలు నాలాగా పుట్టాళ్ళు అవ్వకూడదు, బాగుండాలి, హైట్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి. నేను హెల్తీగానే ఉంటా. నాకు 63 సంవత్సరాలు, కానీ నేను 25 ఏళ్ళ అమ్మాయినే. అయితే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి, ఎలాంటి సమస్య లేకుండా, ముందు హైట్ కూడా పెరగాలన్న దాంట్లో నేను ఇవన్నీ ఇలాంటి ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ చేసి తయారు చేసి నా పిల్లలకు వాడితే నా పక్కన ఉన్న నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగా చేస్తున్నావు కదా, బాగుంది కదా రిజల్ట్, మాకు కూడా చెయ్యి అన్నారు. మాకు చెయ్యి అన్న వాళ్ళు ఇవాళ ఒక మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ నిలబెట్టగలిగాను. బిజినెస్ అయితే బాగా రన్ అవుతుందమ్మా. అంటే ప్రస్తుతాన్ని మీ బిజినెస్ ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నారా? బిజినెస్ బాగుందమ్మా. బాగుందంటే ఎంత బాగుందంటే, ఇంకా మొన్న ఒక 10 days కూడా అవ్వలేదు, ఇవి నాకు కొంచెం ఛానల్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మొన్న నాకు ఫ్యాక్టరీకే వచ్చి ఇంటర్వ్యూ తీసి యూట్యూబ్లో ప్లే చేసినప్పుడు అవి చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్కొక్కరు 80 lakhs, 90 lakhs, 70 lakhs అలా తీసుకుంటున్నారంట వాళ్ళు ఇయర్లీ. అలాంటి వాళ్ళు కూడా మాకు ఫుడ్ ప్రోడక్ట్స్ చేయాలని ఉంది, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో మీ ఇది కావాలి, మీ అనుభవం మాకు చాలా నచ్చింది, మేము ఈటీవీ చూసి వచ్చాం, కానీ మేము ఇక్కడికి వచ్చినాక మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చూపించారు, మాకు ఎక్కువ చేస్తున్నారు, మీ సపోర్ట్ మాకు ఫుల్ కావాలి, మేము ఆన్లైన్లో మీ ప్రోడక్ట్స్ అన్నీ అందరికీ అందించాలనుకుంటున్నాం అంటే తప్పకుండా అవి న్యాయమైనవి అవ్వాలి. మీరు ఏది కలపమన్నా నేను కలపను. నాకు అవి అందరికీ హెల్త్ ఇస్తాయి అంటే ఏది చేయడానికన్నా నేను సిద్ధం. నాకు మనీ కాదు మెయిన్. మీలాంటి వాళ్ళు, మీరు సాఫ్ట్వేర్, మీరు ఎలాగైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. కాబట్టి మీరు దాంట్లో పర్ఫెక్ట్గా, అంటే ఇది హెల్త్కి ఉపయోగపడుతుంది అనేది చెప్పండి, నేను చేసిస్తా, ఏదైనా చేసిస్తా. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 35 products ఉన్నాయి. మన లేడీస్ ఎలా దాన్ని టేస్టీగా చేసుకోగలమో అలా చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. అన్నీ అసలు మిల్లెట్స్ అసలు స్ప్రౌట్ చేసి ఎక్కడా లేవు. నేను మిల్లెట్స్ స్ప్రౌట్స్ చేస్తా, గ్రెయిన్స్ స్ప్రౌట్స్ చేస్తా. అసలు నేను ఫస్ట్ తయారు చేసిన నా పిల్లల కోసం రాగి మాల్ట్ అని 11 రకాలు స్ప్రౌట్ చేశా. దాని నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు 35 products ఉన్నాయి. అన్నీ హెల్తీవే, అన్నీ ఎలా అంటే అలా, ఈ ప్రాబ్లంకి ఈ హెల్త్ ఇది వాడుకోవచ్చు అనేది ఉంది నా దగ్గర. అమ్మ చాలా మందికి ఇన్స్పిరేషన్గా అయితే నిలిచారు మీరు. అలాగే మీలాగే వ్యాపారంలోకి రావాలనుకునే మహిళలకు మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా? సపోర్ట్ తప్పకుండా నేను చెప్తా. నేను ఇప్పుడు నాకు ఫోన్లు చేసి టీవీ చూసి చాలామంది చాలామంది వచ్చారు, మేము చేసుకుంటాం, మాకు చెప్పండి అని. ముందు చేయకండి, మీరు నా దగ్గర పట్టుకెళ్ళండి, మీ బ్రాండ్ వేసుకోండి, మీ సేల్ చేసుకోండి, మార్కెటింగ్ అయిపోయినాక మీరు ఓన్గా పెట్టుకోండి. మా టైం అయిపోయింది, నేను 60+లోకి వెళ్ళిపోయా, ఇంకా 20 years బతికితే. ఈలోపు మీరు ముందుకు వస్తారు మా ప్రోడక్ట్స్ ఎలా చేస్తానో వచ్చి చూడండి, హ్యాపీగా చేసుకోండి. మనం మాత్రం నిజాయితీగా చేస్తే, న్యాయంగా చేస్తే, అన్నీ పర్ఫెక్ట్గా చేసామని మనకి తృప్తి ఉండాలి. మనం అది ఎప్పుడైనా మనం చేసింది భగవంతుడికి సమర్పించి చేస్తే అది ఔషధం కాదు, అమృతం అవుతుంది. అమృతంలాగా పనిచేస్తుంది మనం చేసిన ఏ ప్రోడక్ట్ అయినా. మనం న్యాయం చేయిస్తే, న్యాయం ఉంటేనే అమృతం అవుద్ది, న్యాయం లేకపోతే అమృతం అవుతుంది. నేనైతే నా భగవంతుడికి హ్యాపీచే చేస్తాను. అది అమృతం అవ్వాలి. స్వామి ఎవరు తాగుతారో వాళ్ళు అమృతంగా పనిచేయాలి వాళ్ళకి అని స్వామికి చెప్పే నేను ప్రోడక్ట్ బయటికి పంపిస్తాను. మరి అలా నాకు భగవంతుడి సపోర్ట్ కూడా చాలా ఉందేమో. నిజంగా చాలా చక్కటి ఆలోచన అమ్మా. అంటే నిజం చూసుకుంటే మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒక 10-15 members రోజు వస్తారు. అలా కాకుండా ఈ ఒక్కొక్క హెల్త్, ఇప్పుడు హెర్బల్స్ కావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వర్క్ కావాలి. మునగాకు ఉంది, ఇవాళ మునగాకు చేసే పని అంతా ఇంత కాదు, నేను మునగాకు రెగ్యులర్గా తీసుకుంటా. అది వచ్చినప్పుడు నేను ఇండైరెక్ట్గా వర్కర్స్ని పిలిపించుకుంటాను. నా వర్కర్స్ సరిపోక నా ఎన్ని సోలార్ డ్రైస్లో అవుతాయి. అన్నీ సోలార్ అంటే న్యాచురల్ డ్రైయింగ్, కరెంట్ ఎక్కడ వాడను, ఎక్కడ కరెంట్ ఓన్లీ ప్రోడక్ట్ పౌడర్ చేయడానికి మాత్రమే
కరెంట్ యూజ్ చేస్తాం. మిగతా అంతా సోలార్ మీదే. సోలార్ వల్ల మనకి కొన్ని డి విటమిన్ అవన్నీ కూడా మనకు అందుతాయి. ఇవి ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకుంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎలా అంటే ఇంత వినూత్నంగా ఉండాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఆలోచన ఎలా వచ్చిందంటే ఫస్ట్ మరి అలా చేశాను. నా దగ్గర ఫస్ట్ నుంచి ఆ న్యాయం ఉంది. ఫస్ట్ నుంచి నన్ను భగవంతుడు అలా పుట్టించాడు. ఎప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఉండాలి, న్యాయంగా ఉండాలన్న పుట్టించడం వల్లే నేను అలా న్యాయంగా, నేను మనీ కోసం అస్సలు చూడను. మనీ ఎంతన్నా ఇవ్వని నేను ఇవ్వను. నాకు న్యాయంగా చేస్తేనే, నా ప్రోడక్ట్ న్యాయంగా ఉంటేనే, నా ప్రోడక్ట్ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అంటేనే నేను వాళ్ళకి చేసిస్తాను. ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ పిల్లలందరూ ఇప్పుడు మాకు కావాలి, మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం, ఆన్లైన్లో చేసుకుంటాం, మాకు ఇంకా నెక్స్ట్ 5 yearsలో మన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో తెలియదు, ఫుడ్ బాగుంటుంది, మీరు ఫుడ్లో ఉన్నారు, మీరు పెద్దవాళ్ళుగా ఉన్నారు, ఫుడ్లో ఉన్నారు, మీరు చూస్తే మేమేదో అనుకుని వచ్చాము, కానీ మీరు చూసేసరికి చాలా ఆనందంగా ఉంది. మీరు మీ సపోర్ట్ మాత్రం ఫుల్గా కావాలంటే తప్పకుండా ఇస్తాను. న్యాయమైంది అయితే మాత్రం తప్పకుండా ఇస్తాను. మీ ఫుడ్ తింటే నిజంగా హెల్త్ ఇష్యూస్ కూడా రావని అనిపిస్తుందమ్మా? దాని గురించి గ్యారంటీకి రావమ్మా, గ్యారంటీకి రావు. ఎక్కడ మనకి ఆయిల్ ఉండవు, ఎక్కడ దాంట్లో కల్తీలు ఉండవు, ఏ ప్రిజర్వేటివ్లు ఉండవు, ఏమీ ఉండవు. మరి అన్నీ స్ప్రౌట్ చేస్తాం. స్ప్రౌట్ చేసేసరికి దాని వాల్యూసే మారిపోతాయి. గింజలో ఉన్న గిన్నెలో ఉన్న ఫ్యాట్ అంతా బరస్ట్ అయిపోతుంది. ఆ గింజ మనకి ఫ్యాట్ లేకపోతే మనకి ప్రాబ్లం లేకుండా చేస్తుంది కదా. బట్ అంటే మినరల్స్గా న్యూట్రిషన్స్గా మారిపోతాయి. అది స్ప్రౌటింగ్ వల్ల మరి అందుకే కదా స్ప్రౌట్స్ తినండి డాక్టర్లే మనకి ఇది చేస్తారు. బట్ నాకు నా మనోరాలు అయితే అన్నప్రాసనకే నడిచింది. నాకు అక్కడి నుంచి ఇంకా కసి ఎక్కువైపోయింది. ఎలా అమ్మా ఇంత హెల్దీగా? అంటే ఈ వయసు వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, నాకేమీ లేవు. చాలా హ్యాపీగా హెల్దీగా కనిపిస్తున్నారు. అంటే ఎలా అంటే పిల్లల్ని చూసుకోవటం ఒక పద్ధతి, మనవరాలను కూడా త్వరగా నడిపించేసే స్థాయికి మీరు వచ్చేసారు కదా. నేను నడిపిస్తాను. నా ప్రోడక్ట్ నడిపింది నా మనవరాలు. మా అమ్మాయి తను ప్రెగ్నెంట్తో ఉన్న 9 నెలలు నా ప్రోడక్ట్ వాడింది, నా ప్రోడక్ట్స్ అన్నీ వాడింది. తర్వాత తను డెలివరీ అయినాక నా ప్రోడక్ట్స్తోనే తనకి ఫుడ్ ఇచ్చేదాన్ని. ఆ మదర్ మిల్క్ ద్వారా తనకి వెళ్ళింది. నా ప్రోడక్టే నేను 4th month నుంచి తనకి పెట్టాను. సిర్లాక్ బదులు అవి పెట్టాను. మనం మామూలుగా న్యాచురల్గా సిర్లాక్ నష్టము ఇవి పెట్టేవాళ్ళం. అవి కాకుండా నా ప్రోడక్ట్స్ పెట్టాను. నా ఎన్ని రాగిలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మొలకలు వచ్చినా తయారవుతాయి. మిల్లెట్స్ కూడా మొలకలు వచ్చినాకే వాడతాం. మిల్లెట్స్ మరి 8 గంటలు నానబెట్టాలన్నారు. 8 గంటలు నానబెట్టడానికి ఈ బిజీ లైఫ్లో, బిజీ టైంలో అంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే మర్చిపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అవేదో నేనే చేసి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు చేసేసుకుని తాగేసుకుని వెళ్ళిపోతారు కదా అని నేను మిల్లెట్స్ కూడా స్ప్రౌట్ చేస్తాను. మిల్లెట్స్, గ్రెయిన్స్, సెరియల్స్ అన్నీ స్ప్రౌట్ చేస్తాను. నా దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ స్ప్రౌటింగ్ జరిగిన ప్రోడక్టే. హెర్బల్స్ అన్నీ సోలార్ డ్రైయర్స్ న్యాచురల్గా ఎండబెట్టిన ప్రోడక్ట్స్, న్యాచురల్గా ఎండినవి. అవి కూడా చక్కగా వాడితే మరి ఉట్టిగా మొలగాకు తాగుతాము, తింటాము అంటే ఎంత తినగలం, ఎంత తాగగలం? చాలా తక్కువ. అదే పౌడర్గా అనుకో, మనం 1 స్పూన్ అని పెట్టుకుని రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా 1 స్పూన్ పౌడర్ మొలగాకు, 1 స్పూన్ కరివేపాకు, 1 స్పూన్ పుదీనా, 1 స్పూన్ కొత్తిమీర ఇలాంటివి వాడుకుంటా అంటే 4 సార్లు 4 జ్యూసులు, గ్రీన్ జ్యూసులు అయిపోతాయి. రోజు ఆకుకూరలు తెచ్చుకోలేము, మిక్సీ వేసుకుంటే టైం ఉండదు. ఇది 4 జార్లలో పెట్టుకున్నాం అనుకో, ఒక్కొక్కటి మనకున్న టైంలో వాడేయచ్చు. అమ్మ ఫైనల్గా ఒక మాట అంటే చుట్టుపక్కల వాళ్ళకి లేదంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక సందేశం, ఇలా తింటే హెల్దీగా ఉంటారని చెప్పేసి ఏమన్నా సలహా కానీ సూచన కానీ ఇస్తారా? ఇలా తింటే అంటే మన లైఫ్ స్టైలే. మనం ఇవాళ ఎన్ని ప్రాబ్లమ్స్, అసలు ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలిచ్చినా ఎన్ని చెప్తున్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ చెబుతున్నారు. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్కి మీద పూర్వం రోజులు రావాల్సిందే. పూర్వం ఏ స్వీట్ షాప్లు ఉన్నాయి, ఏమున్నాయి మనకి? చక్కగా శనగలు, మొక్కజొన్న కలిపి ఉడకబెట్టితే పండగ చేసుకునే వాళ్ళం సండే, అవి తిని. మరి ఇవాళ అదే ఇప్పుడు మనం అలాంటి వాళ్ళు మీరు అలాంటి ప్రోడక్ట్స్ తెస్తున్నారు కాబట్టి అలాంటివి యూజ్ చేసుకున్నారనుకోండి, అంత టైం కూడా లేదు, అవి ఉడకబెట్టించే టైం కూడా లేదు మదర్కి ఇప్పుడు. మరి అలాంటి వాళ్ళు అవి చేస్తున్నాం కాబట్టి వాటి ద్వారా మీరు ప్రోడక్ట్స్ తయారు చేసి పిల్లలకు పెట్టుకోగలిగితే
పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, హాస్పిటలైజేషన్ అవ్వరు. ముందు వాళ్ళ చదువులు అయ్యి బాగా చదువుతారు, వాళ్ళు యాక్టివిటీస్ అయ్యి బాగా హ్యాపీగా చేస్తారు. మా ప్రోడక్ట్ మాది శ్రీనివాస బ్రాండ్ మీద అన్ని ప్రముఖ సూపర్ మార్కెట్లు అన్నింటిలోనూ ఉంది మా ప్రోడక్ట్. అత్తదీపు, విజేత, ఋషోదయ, ఇదివరకు స్పెన్సర్ ఉండేది, ఇంకా చిన్న చిన్న సూపర్ మార్కెట్లు, అన్ని సూపర్ మార్కెట్లే వాళ్ళంతరికి వాళ్ళు వచ్చి తీసుకున్నాయి. హ్యాపీ 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 అన్నమాట. ఎంత ఆనందంగా చేస్తానంటే ఇంకా అది మాటల్లో చెప్పలేను. బస్ థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. ఇదండి పద్మావతి గారి పవర్ఫుల్ ప్రొడక్ట్ స్టోరీ. చూసారు కదా, మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.